హలో గైజ్, ఇవాళ మార్నింగ్ ఒక ఇన్సిడెంట్ అయింది. బేసికలీ మా మమ్మీ ఏ పరిస్థితుల్లో ఉన్నా, స్నానంలో ఉన్నా కూడా, సబ్బు మొహానికి ఉన్నా కూడా సెకండ్ టైం రింగ్ అయిందంటే డెఫినెట్లీ నేను, మా మమ్మీ, మా డాడీ అన్న, మా చెల్లన్న అనుకుని కాల్ ఎత్తుతుంది ఎలా ఉన్నా. అలాంటిది ఇవాళ మా డాడీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత 3 times కూడా కాల్ ఎత్తలేదంట. అలా నాకు చేశారు. నేను అప్పుడే లాగిన్ అవుతున్నా, లేస్తున్నాను. సో నాకు చేసేసరికి నాకు టెన్షన్ వచ్చేసింది, ఇదేంటి అని. సో ఇమీడియట్గా నేను 2 times చేసా, ఎత్తలేదు. నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. సో లాస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మా మమ్మీ ఎవరికన్నా చేస్తుందంటే మా చెల్లెలు. అంటే నేను అప్పుడే లేవను. సో నేను లేచిన తర్వాత చేస్తే, ఈలోపు మా చెల్లెలు యూఎస్లో ఉంటుంది, పడుకొని పోతుంది అని మా చెల్లెలకి చేసి షీ విల్ టెల్, లైక్ ఎక్కడికన్నా వెళ్తున్నా ఏదన్నా. సో మా చెల్లెలకి నేను మెసేజ్ చేశా, అమ్మ ఏమన్నా చేసిందా అంటే, లేదు నేను చేసా 7 o'clockకి లాస్ట్ మాట్లాడా ఇండియన్ టైంలో, తర్వాత నేను చేసా కానీ ఎత్తలేదు అని అంది. ఇంకా టెన్షన్ ఎట్లా ఉంటుందో చెప్పండి. కాళ్ళు చేతులు ఆడలేదు అసలు. ముందు రోజే నాకు మా మమ్మీకి పెద్ద ఫైట్ అయింది. అంత పెద్దగా మాట్లాడలేదు నేను సరిగ్గా. ఇంకా మైండ్లో రకరకాలుగా తిరుగుతుంది. ఇంకా మా హస్బెండ్కి ఫోన్ చేసా, బంటికి. ఇంకా నాన్న రచ్చ చేసా. మా చెల్లెలకి కాలు చేతులు ఆడట్లేదు, మా డాడీకి ఆడట్లేదు ఆఫీస్లో నుంచి. ఏం చేయాలి? సరే, నాకున్న ఒక ఆప్షన్ మా మర్దిని పంపించాను అనమాట. మా మమ్మీ వాళ్ళు 15 minutes అవే. సో ఇమ్మీడియట్గా ఫస్ట్ ఆయన వెళ్ళిపోతే, నేను ఏమనుకున్నానని నా మైండ్లో రన్ అయ్యేది, ఇక్కడ స్లిప్ అయిందా వాష్రూమ్లో అన్నది నా మైండ్లో రన్ అవుతోంది. బట్ వెళ్ళి చూసే ఈలోపు మా డాడీకి స్ట్రైక్ అయింది. ఒక నంబర్ ఉంది జీకే అపార్ట్మెంట్ వాళ్ళది. సో ఆవిడకి ఫోన్ చేస్తే ఆవిడ వచ్చి చూసి లాక్ వేసి, తీరా ఆవిడ వెళ్ళి చూసేసరికి లాక్ వేసి ఉంది అని చెప్పింది. మా డాడీ ఆఫీస్కి వెళ్ళే ముందు మా మమ్మీ చెప్పిందంట, నేను కింద యోగాకి వెళ్తున్నాను అని చెప్పి. ఆయనకి ఏం మాత్రం గుర్తున్నా కూడా మేము ఇంత టెన్షన్ పడేవాళ్ళం కాదు. సో బేసికల్గా నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియో, మీ లవ్డ్ వన్స్కి ఏదైనా ఒక చిన్న ఇన్ఫర్మేషన్, చిన్నది మీరు ఏదైనా చేస్తున్నా కూడా కొంచెం గట్టిగా చెప్పండి, సో దట్ ఫ్యామిలీ ఇంత టెన్షన్ పడదు. ఓకేనా? బాయ్.